మిస్టరీ మిస్సైల్స్ ఇది ఇప్పుడు ఇరాన్ స్పెషల్ అస్త్రం అనమాట. వాస్తవంగా ఒక మిస్సైల్ మన మీదకి వస్తుందంటే మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివేట్ అయితే అది ఇప్పుడు S-400 అనేది అయితే 400 కిలోమీటర్ల దూరంలో, S-250 అయితే 250 కిలోమీటర్ల దూరంలోనే గుర్తించి ఇక్కడ మన రాడార్ ఐడెంటిఫై చేయగానే మన దగ్గర ఉన్న మిస్సైల్ వెళ్ళి దాన్ని కూల్చేస్తుంది. అది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ప్రొసీజర్. అయితే ఇరాను గతంలో జరిగిన రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని దృష్టిలో పెట్టుకునినో లేకపోతే మరొకటి దృష్టిలో పెట్టుకుని ఒక అద్భుతమైనటువంటి మిస్టరీ మిస్సైల్ తయారు చేసింది. ఫస్ట్ పైకి వెళ్ళినప్పుడు ఒక మిస్సైలే ఉంటుంది, అప్పుడు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దాని మీదకి వస్తుంది. కానీ మనకి పాతకాలంలో గనక ఈ సినిమాలు మహాభారతం రామాయణం సినిమాలు, అందులో అర్జునుడు దుర్యోధనుడు లేకపోతే అర్జునుడు కర్ణుడు వీళ్ళు బాణాలు వేసుకున్నప్పుడు ఒక బాణంలో నుంచి 100 బాణాలు 1000 బాణాలు వచ్చేసేసి అప్పుడు అవతల వాళ్ళందరినీ చంపేయడం ఉంటుంది. అట్లాగా ఇందులో నుంచి 6 మిస్సైల్స్ వస్తున్నాయి. ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నుంచి యాక్టివేట్ అయినటువంటి మిస్సైల్ ఒక మిస్సైల్ని ధ్వంసం చేస్తే ఇందులో నుంచి వచ్చిన 6 మిస్సైల్స్ మిగతా వాటిని దెబ్బతీస్తున్నాయి. ఇది ఇప్పుడు తాజాగా ఇజ్రాయెల్ లోపల మిస్సైల్ పట్టడానికి కొన్ని కారణం ఏంటి అంటే, కాకపోతే చాలా వరకు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివేట్ చేసి అక్కడ 100 దాకా కంట్రోల్ చేస్తుంది. వీళ్ళు 10 మిస్సైల్స్ పంపిస్తే 10 60 అవుతున్నాయి, 20 పంపిస్తే 120 అవుతున్నాయి. అది 100 ఆపగలుగుతుంది ఇజ్రాయెల్ది. ఆ మిగతా వెళ్ళి దెబ్బతీస్తున్నాయి అన్నమాట. అది ఇప్పుడు తాజాగా ఇది ఎంత స్టాండర్డ్గా కనిపెట్టింది ఇరాన్. దాంతోపాటుగా డ్రోన్స్ కూడా అనూహ్యమైనటువంటి ఫలితాన్ని ఇస్తున్నాయి. తక్కువ ఖర్చు 50,000 లక్ష రూపాయలు విలువ చేసే డ్రోన్స్, అలాంటి వాటికి మందుగుండు సామాగ్రి పెట్టి ఇప్పుడు అరబ్ దేశాల మీద వేస్తుంది. ఆ డ్రోన్ని పేల్చాలంటే మిస్సైల్ వాడితే కనుక కోట్ల రూపాయలు అవుతుంది. ఈలోపు ధ్వంసం మాత్రం దారుణంగా జరుగుతుంది. అది ఇరాన్ వ్యూహం.